హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది భోగి డే రోజు వీడియో అనమాట. యాజ్ యూజువల్ భోగి డే అంటే భోగితోనే స్టార్ట్ అవుతుంది కదా, మా డే కూడా భోగితో స్టార్ట్ అయిపోయింది. ఈసారి అయితే మేము తాటి మట్టలతో భోగి మంటేస్తా అన్నాం అనమాట. ముందంతా చెరుకాకు దాంతో మంటేసేవాళ్ళం, ఇప్పుడు చెరుకు తోటలు ఎక్కువ లేవు కాబట్టి తాటి మట్టలతో మంటేస్తాను. ఇంకా పనికి రాని పొరకలు, చాటలు, ఇంకా గంపలు అవన్నీ కూడా ఉంటున్నాయి కదా, అవన్నీ కూడా తెచ్చేస్తామన్నమాట. మేము భోగిలో మంటేసేస్తాం. ఇంకా అది కాక పండగ నెల స్టార్ట్ అవుతానే గౌరమ్మను పెడతా వస్తాం రోజు ముగ్గులో. సో ఆ ఎండిన గౌరమ్మలను కూడా ఈ భోగిలో వేసేస్తామన్నమాట. సో ఇలా మొత్తం అన్నీ వేసి ఆ భోగి మంటని అట్లా మంటేస్తాము. ఇంకా అదిగాక భోగి మంటలు అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరికీ హైట్ అంటే ఎక్కువ హైట్ మండాలి, ఎక్కువ టైం మండాలి ఇలా ఉంటుంది కదా. సేమ్ మేము కూడా అట్లా కొంచెం కంపేర్ చేసుకుంటాం అనమాట, కొంచెం ఫ్రెండ్లీ కంపారిజన్ లాగా. ఇంకా భోగి అయిపోయిందంటే నెక్స్ట్ వెంటనే టాస్క్ అంటే ముగ్గులు. ఖచ్చితంగా చెప్పచ్చు, ముగ్గులు ఫెస్టివల్స్ అంటే ఇన్సపరబుల్ అని చెప్పి ఖచ్చితంగా ముగ్గులు మంచిగా వేయాలి, మన ఇంటి ముందర ముగ్గుతో మంచిగా ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటాం కదా. మేమైతే అట్లనే అనుకుంటాము. ఇంకా ఈ ముగ్గులు వేయాలి అన్నప్పుడు మాకు మా మమ్మీ ఖచ్చితంగా ఎక్కువ గొడవలు అవుతాయి అన్నమాట. మా మమ్మీ తొందరగా ముగ్గు పెట్టలేదే అని చెప్పి మా మమ్మీ అంటుంది. మేము మమ్మీ కొంతసేపు తర్వాత పెడదాము అంటే కొంచెం రెస్ట్ తీసుకొని వేస్తాము అని మేము అంటాము. మమ్మీ మీరు వేయకపోతే నేను తొందరగా ముగ్గేసేస్తాను, గౌరమ్మని పెట్టేకి లేట్ అవుతుంది, ఇలా కొంతసేపు డిస్కషన్ తర్వాత ఇంక మమ్మీ మేమే వేస్తాంలే అని చెప్పి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా ముగ్గు ఏది వేయాలి అని చెప్పి ముందు రోజంతా డిస్కషన్, మా అక్క నేను కలిసి మొత్తం ఈరోజు ఈ ముగ్గు వేద్దాం ఆ ముగ్గు వేద్దాం అని చెప్పి 3 డేస్కి 3 ముగ్గులు ఫైనలైజ్ చేస్తామన్నమాట. ఒకటి నాకు నచ్చితే ఒకటి మా అక్కకి నచ్చితే ఇంకా ఇద్దరికి కలిసి నచ్చేదంటే ఇంకా అది ఫైనల్, ఆ ముగ్గు వేసేస్తామన్నమాట. సో ఇక్కడ ఏమిటంటే ముగ్గేసే బాధ్యత మా అక్కది, కలర్స్ అంతా వేసే బాధ్యత నాదనమాట. సో మా అక్క ఫస్ట్ మంచిగా చక్కగా చుక్కలు పెట్టి ముగ్గు చూడండి 2 లేయర్స్ వచ్చేటట్టు ముగ్గేస్తుంది. ఫస్ట్ ముగ్గేస్తానే మళ్ళీ కలర్స్ వేసేస్తాను నేను అనమాట. మొత్తం మా అక్క ఒక పక్క ముగ్గేస్తా అంటే నేను ఒక పక్క కలర్స్ వేసుకుంటూ వస్తాము. సో తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇలా మొత్తం కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక అవుట్లైన్ వేస్తుంది అనమాట. సో ముగ్గు ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది అని చెప్పి. సో మా ముగ్గు ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అని చెప్పి. ఇంకా ముగ్గు పెట్టేస్తానే పండగ నెల అంటే సంక్రాంతి అంటే గౌరమ్మను కంపల్సరీ పెడతాం మేము అనమాట. పండగ నెల స్టార్టింగ్ నుంచి పెడతా వస్తాము. ఇంకా భోగి రోజు ఎన్ని గౌరమ్మలు పెడతామో అలా ఉంటుందన్నమాట. 3 కానీ 5 కానీ అలా పెడతాము. కానీ పెద్ద పండగ రోజు లైక్ సంక్రాంతి రోజు మాత్రం ఒక్కటే పెడతామన్నమాట, పెద్దదిగా చేసి. ఇలా గౌరమ్మకి పసుపు కుంకుమ పూలంతా మంచిగా డెకరేట్ చేసి మంచిగా కనిపించాలి అని చెప్పి గౌరమ్మ మొత్తం ఇదంతా మా మమ్మీ డెకరేషన్ అనమాట. ముగ్గు వరకు మన బాధ్యత, దాని తర్వాత గౌరమ్మనంతా మమ్మీ బాధ్యత. మమ్మీ నువ్వు పెట్టే మమ్మీ గౌరమ్మని అని చెప్పేసి మనం తప్పుకునేస్తామన్నమాట. సో మమ్మీ ఇదంతా మంచిగా బాగా కనిపించాలని అన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాను మమ్మీ, కలర్ఫుల్గా కనిపించడం కోసమని. మీరు ఎంతమంది ఇలా గౌరమ్మని ప్రతి పండగకి పెడతారు చెప్పండి, లైక్ అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి పెడతారో నాకు కమెంట్ చేయండి. మేమైతే ప్రతి ఇయర్ సంక్రాంతికి పండగ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి పెడతా వస్తాము. ఇంకా గౌరమ్మనంతా భోగి రోజు అంతా ఎండిన తర్వాత ఆ భోగిలో వేసి మంటేసేస్తాము. ఇంకా ఈ రోజు పండగ రోజు పెట్టి ఇంకా కనుమ రోజు లాస్ట్ ఫ్లవర్స్ మాత్రమే ముగ్గులో పెడతామన్నమాట. అలా మీరు కూడా చేస్తారా నాకు ఖచ్చితంగా చెప్పండి కమెంట్ సెషన్లో. ఇంకా మొత్తం గౌరమ్మని పెట్టేసి ఆర్తించి దండం పెట్టుకునేస్తామన్నమాట. అక్కడికి ముగ్గు పని అయిపోయింది, ఇంకా అమ్మయ్య కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాము. ఇంకా మేము ముగ్గేసే టైంలో ఇంకా నాన్న పోయి చికెన్ మటన్ అవి ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారు. అంటే మేము భోగి డే రోజు తింటామన్నమాట నాన్ వెజ్. మేము భోగి కనుమ 2 రోజులు నాన్ వెజ్ తింటాము, సంక్రాంతి రోజు తినమన్నమాట. మా సైడ్ అయితే అట్లుంటుంది. కొంతమంది విన్నా అనమాట, కొన్ని సైడ్స్ అయితే భోగి రోజు నాన్ వెజ్ తినరు, మేమైతే తింటామన్నమాట, మాకు అట్లంతా ఏం లేదు. సో ఇంకా మేము ఈ ముగ్గు అవన్నీ కంప్లీట్ చేసే లోపల నాన్న పోయి చికెన్ మటన్ అవన్నీ తీసుకొచ్చేస్తారు. ఇంకా ఏం చేయాలి, ఏం చేసుకుందాం ఈరోజు అని ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతుందన్నమాట మళ్ళీ ఇది అయిపోతానే. సో మేమేం చేసుకున్నామంటే ఆ రోజు భోగి రోజు మంచిగా మటన్ పులావ్, మటన్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం మా అక్క కుక్కర్లో మటన్ పులావ్ చేసింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూసి అంటే కూడా నోరు ఊరుతుంది అనమాట, అంత బాగుంది. ఇన్ కేస్ ఎవరన్నా తెలీదు ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మా భోగి రోజు ఇవి హైలైట్స్ అనమాట. ఇంత మంచిగా అయింది, చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేసినాం, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. చూడండి ఇప్పుడు చూస్తే అంటే కూడా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా తినాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకొని ట్రై చేసి తినండి, బాగుంటుంది. సో ఇది అన్నమాట భోగి రోజు. నెక్స్ట్ సంక్రాంతి రోజు ఏం చేసామని చెప్పి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కింద